తో ఇప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం? పెద్దిరెడ్డి అక్కడికి వచ్చి కూర్చుంటే కౌన్సిలర్లు అందరూ 21 మంది ఉంటారు. అది టోటల్‌గా 32 మందే ఉన్నట్టున్నారు. హ్మ్. వీళ్ళందరితో కూర్చున్నారనుకోండి, అవిశ్వాస తీర్మానం పెడతారు. ఆహా! మున్సిపల్ హ్మ్. హ్మ్. వాళ్ళ మనిషిని ఇంకొకళ్ళని పెట్టుకుంటారు. హుహు. హ్మ్. ఇప్పుడు అది ఆ ధైర్యం లేకుండా చేశారు. అంటే హుహు. ఇప్పుడు ఒకవేళ పెద్దిరెడ్డి రాకపోయినా ఫోన్‌లో మాట్లాడని వీళ్ళు పెట్టొచ్చు అవిశ్వాస తీర్మానం. హ్మ్. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా హ్మ్. హ్మ్. చేస్తున్నారనమాట. హ్మ్. అంటే భయపడేటట్టు చేస్తున్నారు. అవును. అది హ్మ్. ఒకటే. అంటే భయాన్ని బాబుకి పరిచయం చేయబోయి ఇప్పుడు ఆయనే భయం పరిచయం చేసుకుంటున్నారు. హ్మ్. రెండవది మిథున్ రెడ్డి. హ్మ్. వాస్తవంగా చెప్పాలంటే జగన్‌కి రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ లేదా గుండెకాయ అనాలేమో. హ్మ్. గోదావరి జిల్లాల కథంతా మిథున్ రెడ్డికి అప్పచెప్పింది. పవన్ హ్మ్. కళ్యాణ్ ఓడించే బాధ్యతతో పాటుగా గోదావరి జిల్లాలో జనసేన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనేక మంది ఇన్ఛార్జీలు వచ్చారు కదా! హ్మ్. అదంతా చూసింది అతనే. హ్మ్. అది పవన్ కళ్యాణ్‌కి కోపం ఉంది. కాబట్టి అక్కడ రాజకీయంగా మిథున్ రెడ్డినైనా దెబ్బ కొట్టాల్సింది. హ్మ్. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆగ్రహమే వాళ్ళ పార్టీ నాయకులకు ఉంది. హుహు. ఇంకొకటి ఏళ్ల తరబడి వాళ్ళ ఆధిపత్యం హ్మ్. చిత్తూరు జిల్లాలో ఇంకెవరు అంగీకరించరు హ్మ్. అక్కడ. హ్మ్. వాళ్ళకి నచ్చదు మిగతా వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు అదే కరుణా